నమస్తే అండి. ఈరోజు కథ భక్తాగ్రేసరుడు. పూర్వం రాజపుత్ర నగరానికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుమ్మరి నివసిస్తూ ఉండేవాడు. అతడు హరిభక్తుడు. ప్రతిదినం మట్టితో పువ్వులు తయారు చేసి వాటితో హరిని పూజించేవాడు. తరువాత మట్టితో కుండలు చేసేవాడు. అతని భార్య వాటిని సంతకు తీసుకుని వెళ్ళి అమ్మేది. వారికి చాలా తక్కువ ఆదాయం వచ్చేది. అయినా ఆ తక్కువ సొమ్ముతోనే సంతృప్తి పడేవారు వాళ్ళు. ఉన్న రోజున తినేవారు, లేని రోజున పస్తులుండేవారు. ఇంత పేదరికంలో ఉన్న సాధువులకు సత్కారాలు చేస్తూ ఉండేవారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు చేసేవారు. రాజపుత్ర నగరంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడు కూడా హరిభక్తుడే. అతడు ప్రతిదినం హరిని బంగారు పూలతో పూజిస్తూ ఉండేవాడు. తరచూ అన్నదానం చేస్తుండేవాడు. పండితులను బ్రాహ్మణులను సన్మానిస్తూ ఉండేవాడు. తరచు దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉండేవాడు. అతని వద్ద పనిచేసేవారు అతని మిత్రులు జమీందారుని మహాభక్తుడని పొగుడుతూ ఉండేవారు. ఒకరోజు జమీందారు ఇంటికి ఒక స్వామి వచ్చాడు. జమీందారు ఆ స్వామిని ఘనంగా సత్కరించాడు. స్వామి సంతోషించి నీకు మేలు జరుగుతుంది అని ఆశీర్వదించాడు. అప్పుడు జమీందారు, స్వామి, మీరు అనేక ప్రాంతాలకు పయనిస్తుంటారు కదా, మీకు తెలిసినంతలో గొప్ప హరిభక్తుడు ఎవరు అని అడిగాడు. దానికి ఆ స్వామి నవ్వుతూ, నాయనా, హరిభక్తులలో గొప్ప భక్తి గలవాడు నీకు పక్కనే ఉన్న గ్రామంలో ఉన్నాడు అని చెప్పాడు. జమీందారుకు తనకంటే గొప్ప భక్తుణ్ణి చూడాలని గ్రామానికి వెళ్ళాడు. అచ్చట హరిభక్తి కలవాడు ఒక కుమ్మరి అని తెలుసుకున్నాడు. అతడి దినచర్యను తెలుసుకున్నాడు. ప్రతిదినం బంగారు పూలతో పూజించే నాకంటే మట్టి పూలతో పూజించే కుమ్మరి గొప్పవాడు కాదు అని నిశ్చయించుకున్నాడు. జమీందారు ప్రతిరోజు ఎక్కువ కాలం హరినామ సంకీర్తనతో గడుపుతాడు. కుమ్మరి ఉదయం పూజ చేస్తాడు. తరువాత తన పనిలో తాను నిమగ్నమైపోతాడు. మరలా రాత్రి సమయంలో పడుకునే ముందే ఆ దేవుణ్ణి స్మరిస్తాడు. అతనిపై కీర్తనలను పాడతాడు. అందువలన జమీందారు కుమ్మరి తనకంటే గొప్ప భక్తుడు కాడు అనుకొని నగరానికి తిరిగి వచ్చేశాడు. స్వామి దేశ సంచారం చేస్తూ మరలా జమీందారును కలుసుకున్నాడు. అప్పుడు జమీందారు ఆ స్వామితో, స్వామి, మీరు చెప్పిన కుమ్మరి రోజుకు 1 గంట సేపు మాత్రమే దైవనామస్మరణ చేస్తాడు. తరువాత కేవలం తన ఉదర పోషణార్థం పనులు చేస్తూ ఉంటాడు. కుండలు చేస్తూ భగవంతుని స్మరించవచ్చు కదా అన్నాడు. స్వామి నవ్వుకున్నాడు. మరునాడు జమీందారును పిలిచి, నాయనా, నేను హరికి అభిషేకం చేయదలిచాను. అభిషేకం చేయటానికి మంత్రజలం సిద్ధం చేశాను అంటూ అంచులేని వెడల్పైన పాత్ర నిండా నీటిని పోశాడు. గిన్నె కొద్దిగా ఉరిగినా ఆ నీరు అంచుల గుండా కారిపోతుంది. అంత నిండుగా నీటితో నింపిన పాత్రను జమీందారు చేతిలో పెట్టాడు స్వామి. నాయనా, నీవు ఈ పాత్రను పట్టుకుని జాగ్రత్తగా నీ భవంతి చుట్టూ 3 సార్లు తిరుగు. తరువాత ఆ నీటితో హరికి అభిషేకం చేస్తాను. దానివలన నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది అన్నాడు. జమీందారు ఆ పాత్రను జాగ్రత్తగా పట్టుకొని అది ఒరగకుండా నీరు అంచుల వెంబడి జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని భవంతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. గిన్నె నుండి ఒక్క నీటి చుక్క కూడా ఒలికి కింద పడలేదు. స్వామి జమీందారు యొక్క ఏకాగ్రతను మెచ్చుకున్నాడు. ఆ నీటితో హరి విగ్రహానికి అభిషేకం చేశాడు. తరువాత జమీందారుతో, నాయనా, నువ్వు ప్రదక్షిణ చేసేటప్పుడు హరిని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు. స్వామి, నేను కొంచెం నిర్లక్ష్యం చేసినా, ఒక క్షణం నా దృష్టి మరలినా గిన్నెలోని నీరు చింది కింద పడే అవకాశం ఉంది కదా, అందువలన నేను నా దృష్టిని కేవలం గిన్నెపైన, గిన్నెలోని నీటిపైనే ఉంచి ప్రదక్షిణలు చేశాను అన్నాడు. అందువలన నా మనసు కేవలం ఈ విషయం పైననే ఏకాగ్రతగా ఉన్నది. ఇతర విషయాలపై నేను దృష్టిని సారించలేకపోయాను. అందువలన దైవనామ సంకీర్తన చేయలేకపోయాను అన్నాడు. అప్పుడు ఆ స్వామి, నాయనా, ఆ గ్రామంలోని కుమ్మరి కూడా తన పనిలో అలాగే నిమగ్నుడవుతాడు. ఆ పనిని ప్రారంభించే ముందు పూర్తయిన తరువాత భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు అన్నాడు. జమీందారు ఇక ఏమీ మాట్లాడలేదు. కొద్ది రోజులు ఇలానే గడిచాయి. కొందరు భక్తులు యాత్రలు చేస్తూ భక్తుడని పేరుగాంచిన జమీందారు ఇంటికి వచ్చారు. జమీందారు వాళ్లకు అతిథి మర్యాదలు ఘనంగా చేశాడు. భక్తులు సంతోషించి అతడిని పొగిడారు. అప్పుడు జమీందారు వారితో, భక్తులారా, ఆ పక్క గ్రామంలో ఒక కుమ్మరి ఉన్నాడు. అతడు భగవంతుని భక్తుడు. మీరు అతడిని దర్శిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి అని చెప్పాడు వాళ్ళతో.
ఆ భక్త బృందం కూడా ఆ గ్రామానికి వెళ్ళింది. జమీందారు కుమ్మరిని పరీక్షించాలని యాత్రికులను అతని ఇంటికి పంపాడు. భక్తులు ఆ కుమ్మరి ఇంటికి వచ్చారు. కుమ్మరి దంపతులు అంతమంది అతిథులను చూసి భయపడలేదు. వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. దాదాపు 25 మందికి సరిపోయే ఆహార సామగ్రి కావాలి, ఎలా అని ఆలోచిస్తూ కుమ్మరి ఒక షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, ఇంటికి అతిథులు వచ్చారు, అందువలన 25 మందికి సరిపోయే ఆహార సామగ్రిని అప్పిస్తే త్వరలో మీ అప్పును తీర్చేస్తాను అన్నాడు. షావుకారుకు కుమ్మరి మంచితనం తెలుసు. కుమ్మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని కూడా తెలుసు. అందువలన నేనిచ్చే సామాగ్రి బదులు రోడ్డు పక్కనున్న నా పొలంలో బావిని తవ్వాలి అని అడిగాడు. దానికి ఆ కుమ్మరి సరేనన్నాడు. షావుకారు అతడికి కావలసిన ద్రవ్యములన్నీ ఇచ్చాడు. కుమ్మరి తన అతిథులకు చక్కని రుచికరమైన ఆహారాన్ని పెట్టాడు. వారు భోజనం చేసి కుమ్మరికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కుమ్మరి షావుకారుకు మాట ఇచ్చిన ప్రకారమే బాట ప్రక్కన ఉన్న అతని స్థలంలో బావిని తవ్వసాగాడు. కుమ్మరి బావిని తవ్వుతుంటే అతని భార్య మట్టిని దూరంగా పోసేది. నీరు పడింది, అయితే పైనున్న మట్టి దానిలో పడిపోయింది. దానిని తీయటానికి కుమ్మరి బావిలో దిగి మట్టిని తీయసాగాడు. అంతలో పైనున్న నేల ఒక్కసారిగా కుంగి బావి మట్టితో నిండిపోయింది. మట్టి కింద కుమ్మరి అణిగిపోయాడు. ఇది చూసి కుమ్మరి భార్య పెద్దగా అరిచింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగయ్యారు. కానీ ఆ మట్టిని తీయడానికి రోజులు పడతాయి. ఈలోపు కుమ్మరి చనిపోవటం ఖాయం అనుకున్నారు వాళ్ళంతా. కుమ్మరిని ప్రాణాలతో రక్షించడం అసాధ్యం అని నిశ్చయించుకున్నారు. షావుకారు కుమ్మరి భార్యను ఓదార్చి ఆమెకు కొంత డబ్బును ఇచ్చాడు. కొందరు కుమ్మరిని, కుమ్మరి భక్తిని అవహేళన చేశారు. ఎప్పుడూ భక్తి భక్తి అంటూ సాధువుల వెంట తిరుగుతాడు, వారి కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే కదా, వచ్చిన భక్త బృందానికి తిండి పెట్టడానికేగా ఈ పనిని ఒప్పుకున్నాడు. అతని భక్తికి ఫలితమేది? ఆ భగవంతుడు వచ్చి అతడిని రక్షించాడా అన్నారు. కొన్ని నెలలు గడిచిపోయాయి. గ్రామంలోని ప్రజలు కుమ్మరి మరణ విషయాన్నే మర్చిపోయారు. ఒకరోజు కొందరు సాధువులు ఆ గ్రామం గుండా ప్రయాణిస్తూ బాట పక్కన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. రాత్రిపూట వారికి నేల క్రింద నుండి భజన చేస్తున్న ధ్వని వినిపించింది. మధురంగా సంగీతం వినిపించింది. ఆ సంగీతం వింటూ వారు ఆ రాత్రిని గడిపారు. తెల్లవారిన తరువాత వారు గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు నమ్మలేదు. ఆ స్థలమే కుమ్మరిని పూడ్చేసిన బావిది. కొందరు నేలపై చెవిని ఆనించి ఏకాగ్రతగా విన్నారు. వారికి హరికీర్తనలు వినిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం జమీందారుకు తెలిసింది. అతడు బావి పూడ్చిన స్థలం వద్దకు వచ్చి పరిశీలించాడు. అతనికి కూడా హరినామ సంకీర్తన వినిపించింది. అతడు వందల సంఖ్యలో కూలీలను నియమించి బావిని త్రవ్వించాడు. వారు కొన్ని గంటలలో మట్టిని తొలగించారు. ఆశ్చర్యం! బావి అడుగున నీటిలో శ్రీమన్నారాయణుడు అవతరించి ఉన్నాడు. ఆయన ఎదురుగా కుమ్మరి సంకీర్తన చేస్తూ నాట్యం చేస్తున్నాడు. గ్రామస్తులందరూ ఆ సన్నివేశం చూసి నిశ్చేష్టులైనారు. వారు తేరుకునే లోపు భగవంతుడు మాయమయ్యాడు. జమీందారు మిగిలిన ప్రజలు కుమ్మరి భక్తిని తెలుసుకున్నారు. అందరూ అతడికి సాష్టాంగ నమస్కారాన్ని చేశారు. ఈ వార్త తెలుసుకున్న కుమ్మరి భార్య ఎంతో ఆనందించింది. ఆనాటి నుండి కుమ్మరిని భక్తాగ్రేసరునిగా జమీందారుతో పాటు అందరూ గుర్తించారు. కథ సమాప్తం.